హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయను ఉపయోగించి 2 రకాల పచ్చళ్ళు అయితే చేసి చూపిస్తానండి. అవి 2 కూడా స్వీట్ పచ్చళ్ళేనండి. ఈ 2 కూడా మనకి అన్ని రకాల టిఫిన్‌లోకి ఉపయోగించుకోవచ్చు. సీజన్ కదండి, ఇప్పుడు మామిడికాయల సీజను. ఈ సీజన్లో ఈ విధంగా పచ్చి మామిడికాయలు తురుము చేసుకుని దాంతోటి 2 రకాలుగా పచ్చళ్ళు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా కట్టా మీఠా చట్నీ అండి. దీనికి ఇలా పచ్చి మామిడికాయ తొక్క తీసేసి ఇలా తురుముకొని కొలత ప్రకారం తీసుకుంటున్నానండి నేను. కొలత ప్రకారం చేస్తే చక్కగా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. నేను ఇక్కడ 200 గ్రాముల మామిడికాయ తురుము తీసుకున్నాను. దానికి అంతే వెయిట్ తోటి బెల్లం తీసుకోవాలండి. 200 గ్రాముల బెల్లము. ఈ 2 కలిపి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ పచ్చడి మనము బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు. బ్రెడ్ జాము తింటారు కదా పిల్లలు, అలాగా కట్టా మీఠా పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. అలాగే చపాతీ పైన కూడా రాసి రోల్ చేసి ఇవ్వచ్చు. అలాగే అలా రాసిన తర్వాత దానిపైన క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అవన్నీ స్ప్రెడ్ చేసి చక్కగా రోల్ చేసిస్తే పిల్లలు చక్కగా తింటారు. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా, మనకి టమాటా సాస్ వేసినట్టుగానే అనిపిస్తుంది. అలాగే పైన పచ్చి కూరగాయలు వేస్తాం కనుక అవి కూడా తింటే పిల్లలకి చాలా బలము. ఈ విధంగా చేసుకుని తినొచ్చండి. ఈ బెల్లము మామిడికాయ మిశ్రమాన్ని అడుగు మందం గల గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టి చక్కగా ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, కారము వేసుకుని అదే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలా కాకుండా బేల్పూరిలోను కొన్ని చాట్లలోనూ మనకి గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేస్తాడు కదండి, అలా ఉపయోగించుకోవాలంటే దీనికి కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. దీనిలో తీగపాకం వచ్చిందండి. కారము, కొద్దిగా ఉప్పు వేసి 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం అంతేనండి. ఈ విధంగా స్టవ్ ఆర్పేసి దింపేసుకుని స్టోర్ చేసుకోవాలి. అయితే నేను ఈ విధంగా కాకుండా ఇంకో రకంగా చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చని ఐడియా కోసం చెప్తున్నాను మీకు. ఈ స్టేజ్లో దింపేసుకుని స్టోర్ చేసుకోవాలి. సింపుల్గా కావాలనుకుంటే మనం ఒక చట్నీ లాగా బేల్పూరి పైన, చాట్ పైన గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, స్వీట్ చట్నీ వేస్తాడు కదా, అలా కావాలనుకుంటే ఇందులో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పసుపు వేసి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి తాలింపు పెట్టుకోవాలి. దీనికి కొద్దిగా మనము తీగ పాకం వచ్చిందో లేదో ఇలా తీసి చూస్తే తెలుస్తుందండి. తీగ అలా తెగకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసేయాలి. ఒక బాణి పెట్టుకొని 1/2 చెంచా మెంతులు వేసి బాగా ఎర్రగా వేయించాలి. తర్వాత 1/2 చెంచా ఆవాలు కూడా ఎర్రగా వేయించాలి. అలాగే జీలకర్ర, ఈ 3 కూడా బాగా ఎర్రగా దోరగా వేయించి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. లో ఫ్లేమ్ మీదే వేయించాలండి. హై ఫ్లేమ్లో వేయిస్తే పైన వేగుతాయి, లోపల వేగవు. వీటిని చల్లార్చి చక్కగా మిక్సీ పట్టేయాలి. వేగినాయండి. వీటిని ఒక పళ్ళెల్లోకి తీసుకుని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టగా వచ్చిన పొడిని మనం 1 చెంచా ఇందులో వేసి కలపాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఈ 3 కలిపిన పౌడర్ ఇందులో కలిపేసుకోవాలి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలండి. 1/2 కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నగా కట్ చేసుకుని 1 గుప్పెడు వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు కరివేపాకు. ఇవి బాగా వేగాలండి. కరివేపాకు నలిపితే పొడిమయ్యేటట్టు వేపాలి. ఈ పోపుని మనము బెల్లము మామిడికాయ మిశ్రమంలో కలిపేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే పోపు వేసేసుకోవాలండి. ఎందుకు అనంటే చక్కగా కరుగుతుంది కదా. ఒకవేళ గట్టిపడింది అనుకోండి మనకి ఈ పచ్చడి, ఈ వేడికి మళ్ళీ కాస్త కరుగుతుంది. అందుకని చెప్పి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చు. తర్వాత చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా మూత పెట్టి బయటన్నా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతం చేసుకుంటే మీరు సంవత్సరం పొడుగునా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిగా అయితే బయటే ఉంచేసుకుంటే సరిపోతుందండి. 6 నెలలైనా నిలవ ఉంటుంది, ఏం పాడు కాదు. ఒకవేళ గట్టిపడింది అనుకోండి, కావాల్సిన దానిలో వేడి నీళ్లు పోసి కొద్దిగా పల్చన చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ పచ్చడిని మనము
ఇడ్లీలోకి, దోశల్లోకి కాకుండా బ్రెడ్లోకి, చపాతీలోకి స్ప్రెడ్గా కూడా వాడుకోవచ్చు. ఈ ఖట్టా మీఠా చట్నీ మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి, తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇక ఇంకొక పచ్చడి అల్లము మామిడికాయ పచ్చడి అండి. ఇది కూడా నిలవ పచ్చడేను. సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ప్రతి టిఫిన్లోకి అల్లం పచ్చడి అయితే తప్పకుండా చేసుకుంటారండి. పప్పుల పచ్చడి, అల్లం పచ్చడి, సాంబారు ఈ 3 అయితే తప్పకుండా ఉంటాయి. అందుకని ఈ అల్లం పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. మామిడికాయ వేసి, మనము ఎక్కువగా చింతపండు వేసి చేస్తామండి అల్లం పచ్చడి. ఇక నేను మామిడికాయ వేసి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఆ అల్లాన్ని తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ కొలత ప్రకారం చూపిస్తున్నానండి. కొలతల ప్రకారం మీరు చేసుకున్నారంటే సంవత్సరం పొడుగునా పాడవకుండా నిలవ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ కొలతల ప్రకారం చేసుకోండి. నేను కొద్ది క్వాంటిటీతోటే చెప్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే దాన్ని డబల్ చేసుకోండి. 150 గ్రాముల అల్లం తీసుకున్నానండి. దానికి 200 గ్రాముల మామిడికాయ తురుము తీసుకుంటున్నానండి. మామిడికాయ శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసి ఈ విధంగా తురుముకోవాలండి. ఈ తురుముని ఈ విధంగా కొలుచుకుంటున్నాను. 200 గ్రాముల తురుము తీసుకుంటున్నాను. ఇది ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకోవాలండి. అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను అల్లం కంటే, ఎందుకంటే ఎగిరిపోతుంది కదా, అందుకని. దీనికి బెల్లం కావాలండి. అల్లం పచ్చడికి బెల్లం తప్పనిసరిగా వేస్తాం కదా. 150 గ్రాములు కారము, 70 గ్రాములు కారం తీసుకుంటున్నానండి. అల్లం కూడా ఘాటుగానే ఉంటుంది కనుక 70 గ్రాములు తీసుకుంటున్నాను. తర్వాత ఉప్పు తీసుకుంటున్నానండి. ఉప్పు 70 గ్రాముల దాకా తీసుకోవాలండి. ముందుగా అల్లాన్ని వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకుని ఒక 2 చెంచాల ఆయిల్ వేసి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ అల్లం పచ్చడికి ఇలా వేయిస్తేనే చాలా బాగుంటుంది. సంవత్సరం పొడుగునా ఫ్రెష్గా అల్లం వాసన వస్తూ బాగుంటుందండి పచ్చడి. బాగా వేయించుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. ఇక నేను ఎండలో పెట్టుకున్నానండి మామిడికాయ తురుముని. ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకుని తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. అల్లము, మామిడికాయ తురుము, దీనికి బెల్లం కూడా కలిపేసుకోవాలండి. 200 గ్రాముల మామిడికాయ తురుము, 150 గ్రాముల అల్లము, 150 గ్రాముల బెల్లము, అలాగే ఉప్పు 70 గ్రాములు అన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసేసానండి. దీనిలో కారం కూడా కలిపేసుకోవాలి. అన్నీ కలిపి మరొకసారి మిక్సీ పట్టేసుకొని దీనిలోకి 1 చెంచా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడిగొట్టుకున్న పొడి కలుపుకోవాలి. 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఇవన్నీ 3 కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి చితక్కొట్టినవి వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకోవాలండి. అంతే అండి, అల్లము మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి, చపాతీలోకి, దోశలోకి, పునుగులు, ఇలా ఏ టిఫిన్లోకైనా మనము ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా పల్చం చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. ఈ విధంగా సంవత్సరం పొడుగునా నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, అలాగే బయట అన్నా పెట్టుకోవచ్చు అండి. ఈ పచ్చడి మీరు కూడా చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.